ఏమాయిరో నిన్నటిదాకా మంచిగానే ఉంటివి, ఇప్పుడేమో కూసురు కూసురైనావు. నిన్నటి సంది ఒకటే దగ్గు సర్ది, రాత్రి 100 దాటింది జ్వరం. మరి దావకానకు పోయినవా? పొద్దుగాలనే పోయొచ్చిన, మందులు రాసిచ్చిండు 3 రోజులకు. హౌరా, మా ఇంట్లో సుత ఇదే కథ. మా నాయనమ్మకు జ్వరమే, మా అమ్మకు జ్వరమే. ఇప్పుడే రమేష్ గాని ఇంటికాంచెలు వస్తుంటే ఒకటే దగ్గుడు వాడైతే. ఇగో గిట్లనే ఉండొచ్చు మీతాన కూడా. గిట్ల ఎందుకు అవుతుందంటే చలి పెరిగింది, సర్దులు జ్వరాలు శురువైనాయి. ఇంటింటికి ఇవే తిప్పలు. కూరలు మంచుకుంటే పెద్దోళ్ళు, అమ్మ నాయనలు మంచుకుంటే పిల్లలు. ముక్కుగారుడు, దగ్గుడు, వణుకుడు పెట్టి ముసుగు పెట్టుడు. 6-10 రోజుల సందికి ఇట్లనే ఉన్నది అంతటా. 10 మందిలో 3 కూసురు కూసురే ఉంటున్నారు. మరి మొన్నటిదాకా జరంత తక్కువే గాని దీవులు వెళ్ళినాక జోరు పెంచింది. పొద్దుగాల 10 దాటినా చల్లగానే ఉంటున్నది. మరి ఉన్నట్టుండి వాతావరణం మారే వరకు వశపడతలేదన్నట్టు. మందుల దుఃఖం బోవుడు, 2 గోళీలు తెచ్చి మింగుడు, తగ్గకుంటే దవాఖానకు లైన్ కట్టు నడుస్తుంది. అటు సర్కారు ఇటు ప్రైవేట్ దవాఖానలకు పోయేటోళ్ళు పెరుగుతున్నారు చిన్నగా. ఈ నవంబర్ 3వ వారంలోనే చలి చాలా తీవ్రంగా ఉంది. నీళ్లు కూడా మంచుగా మారేటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. చలికి గలీజ్ గాలి తోడై అట్లా కొంత తిప్పలైతుంది. క్లైమేట్ కొద్దిగా చల్లగా ఉన్నదంటే ఈ ఆస్మాకి, ఈ కోల్డ్ ప్రదేశానికి అసలు పడదు. వాళ్ళకి ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. చిన్న బ్యాక్టీరియా ఉంటుంది. ఆ బ్యాక్టీరియా గాలిలో కూడా, తేమలో కూడా మల్టిప్లై అయిపోతుంది. పొద్దుగాల వాకింగ్ లో పోయేటోళ్ళు తగ్గుతున్నారు. ఇప్పుడే ఇట్లుంటిగా సంక్రాంతి వరకు ఎట్లుంటుందో గాని బయటికి పోతప్పుడు మంచిగా స్వెటర్లు, మంకి క్యాప్లు తొడుక్కోర్రి. గరం వడక తినూరి, గర్మి చేసిన నీళ్లే తాగుర్రి. చలికాలం వెళ్ళేదాకా ఈ జాగ్రత్తలు తప్పాయి మరి.